ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం పథకానికి ఆదరణ పెరిగిందని కరీంనగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం అన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే రూట్లలో బాగా రద్దీ పెరిగిందని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్కు ప్రయాణిస్తున్న మహిళా సంఖ్య కూడా పెరుగుతుందంటున్న డిపో మేనేజర్ మల్లేశంతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. మహాలక్ష్మి పథకం పేరుతో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా ఎక్కడి నుంచి అయినా ఆర్టీసీ బస్సులో సుదూర దూరాలకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అయితే దీనికి పరిమితి పరిధులు విధించారు. కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్ర సరిహద్దులు దాటితే మాత్రం మళ్ళీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ మహాలక్ష్మి పథకం సంబంధించి మహిళల నుంచి స్పందన ఎట్లా ఉంది, సో బస్సుల్లో ప్రయాణించినటువంటి మహిళల సంఖ్య పెరిగిందా తగ్గిందా, అసలు దీనిపైన ప్రభావం ఎట్లా ఉందనేటువంటి మాట్లాడేందుకు ప్రస్తుతం మన కరీంనగర్ డిపో 1 మేనేజర్ మల్లేశం గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకం పట్ల మహిళల స్పందన ఏ విధంగా ఉంది? మహిళల స్పందన అనూహ్యంగా ఉన్నది, ఓవర్వెల్మింగ్ గా ఉన్నది. దాదాపు ప్రతి రూట్లో, కామారెడ్డి రూట్లో కానీ, మన కరీంనగర్ టు జమ్మిగుంట రూట్లో కానీ, బెజ్జంగి రూట్లో కానీ, ఇల్లంతకుంట రూట్లో కానీ, గోదావరి కానీ రూట్లో కానీ, మంచిర్యాల రూట్లో కానీ, తర్వాత వేములవాడ సిరిసిల్ల రూట్లో కానీ విపరీతంగా ప్రయాణికులు మన ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు. దాదాపు మన డిపో పరిధిలో చూస్తే 64 బస్సులు ప్రయాణికులు మన ఉమెన్ ప్రయాణికులు ప్రయాణించడానికి అవకాశం ఉంది. మన ముఖ్యంగా కామారెడ్డి రూట్లో కానీ, సిరిసిల్ల రూట్లో కానీ, వేములవాడ రూట్లో కానీ, అలాగే జమ్మికుంట రూట్లో కానీ, ఇల్లంతకుంట రూట్లో కానీ మహిళలు ఇంతకుముందు కంటే ఎక్కువగా దాదాపు మోర్ దెన్ 15-20% ఆక్యుపెన్సీ మహిళలది పెరిగినది. చాలా రూట్లలో, బస్ స్టేషన్లలో కానీ, ఎన్ రూట్లలో కానీ, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్లలో కూడా మహిళలు విపరీతంగా మన బస్సులలో ట్రావెల్ చేస్తున్నారు. ఇది మన ఆర్టీసీకి శుభసూచకము. మన ఆక్యుపెన్సీ రేషియో కూడా ప్రయాణికుల పరంగా చూస్తే చాలా పెరిగింది. మన ప్రయాణికులు చాలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నాడు మధ్యాహ్నం ఈ స్కీమ్ను, మహాలక్ష్మి స్కీమ్ను ప్రవేశపెట్టినారు. ఈ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి తద్వారా మేము మరింత సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాం. అంటే ఆర్టీసీ బస్సులకు మన కరీంనగర్ డిపో నుంచి ఇటు గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ క్రౌడ్ పెరిగిందా, లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి నిత్యం ప్రయాణిస్తుంటారు? ఏ రూట్ లో ఎక్కువ? మామూలుగా అయితే మన కరీంనగర్ నుంచి వేములవాడ, తర్వాత పుణ్యక్షేత్రాలకు ధర్మపురి కానీ, తర్వాత కొండగట్టు కానీ, మెయిన్ రూట్లలో వరంగల్ కానీ, తర్వాత గోదావరి కానీ రూట్లో, లక్ష్మీపేట మంచిర్యాల రూట్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే మన హైదరాబాద్ కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులలోను, తర్వాత పల్లె వెలుగు బస్సులలో విపరీతంగా ప్రయాణిస్తున్నారు. మోర్ దెన్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువనే ప్రయాణిస్తున్నారు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకము కేవలం పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులో ఉంది. సో వీటి ప్రభావం మిగతా బస్సులు అయితే, లగ్జరీ బస్సులో వాటిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది? వాటి పైన ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రభావం అయితే కనబడట్లేదు. రాను రాను మరి ప్రభావం ఏమన్నది ఇప్పుడే చెప్పలేము కదా. ప్రస్తుతానికైతే మహిళలు ఎక్కువ సంఖ్యలో మన పల్లె వెలుగు సర్వీసులలో, తర్వాత ఎక్స్ప్రెస్ సర్వీసులలో రూట్లలో, వివిధ రూట్లలో ప్రయాణిస్తున్నారు. ఇది వాస్తవం. సో ఇది ఏదైతే ఉందో మిగతా అదేనంతా కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది అంతే? అవునండి, ఇది మరి పాలసీ మ్యాటర్ కాబట్టి గవర్నమెంటే మరి దీనికి సంబంధించిన రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి మేము పాలసీ ప్రకారం ఖచ్చితంగా వివిధ సమయాలలో షెడ్యూల్స్ బస్సులను ఖచ్చితంగా తిప్పుతున్నాం. తప్పనిసరిగా తిప్పవలసి. ఒక ప్రచారం జరుగుతుంది, ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉచితం అంటే దీనికి ఒక పెరిగింది, ఏదైతే మహిళల ఆదరణ పెరిగింది, దాంతో ఆటోల పైన ప్రభావం కూడా ఉందన్నట్టు ఒక ప్రచారమే జరుగుతుంది. దీనిపైన మీరు? బహుశా నాకు తెలిసి ఆటోలు ఇంత దూరం ప్రయాణించవు కదండి. దాదాపు మా బస్సులు కరీంనగర్ నుంచి గోదావరి కానీ, మంచిర్యాల కానీ, కామారెడ్డి కానీ, వరంగల్ కానీ, హన్మకొండ కానీ, తర్వాత హైదరాబాద్ కానీ చాలా మోర్ దెన్ 100 కిలోమీటర్స్ రూట్లో బస్సులు ప్రయాణిస్తాయి. కాబట్టి ఈ రూట్లలో ఆటోలు ప్రయాణిస్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఇంత లాంగ్ డిస్టెన్స్, అదేదో 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆటోలు నడుస్తాయి కదా. మోర్ దెన్ 100 కిలోమీటర్స్ పరిధిలో
ఆటోలు నడుస్తాయని నేను అనుకున్నాను. ఇది మొత్తానికి మహాలక్ష్మి పథకానికి మహిళల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. మొత్తానికి ఇటు పల్లె అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్ లో కూడా మహిళల ప్రయాణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పి కూడా ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేశం గారు అభిప్రాయపడతారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.